నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. అసెంబ్లీ ఎన్నికలతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేదు. దీంతో ఆ పార్టీ పని అయిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడారు. తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తంగూటికి చేరారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు వరుసగా కాంగ్రెస్ కూటికి చేరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే నేటి మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ రోజు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం నుండే దీనికి సంబంధించిన టాక్ నడుస్తోంది. అయితే కేకే మౌనంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది. తిరిగి ఇవాళ ఏకంగా కేకే పార్టీలో జాయిన్ అవుతున్న న్యూస్ వచ్చింది. కర్ణాటకలో ఏ క్షణాన కాంగ్రెస్ గెలిచిందో ఒక్కసారి తెలంగాణలో పుంజుకోవడమే కాదు, అధికారం దక్కించుకునే స్థితికి వెళ్లిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాక ప్రతిపక్షాలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ అయితే గతంలో కేసీఆర్ తెరదీసి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లో విలీనం వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు అదే పరిస్థితిని రేవంత్ సైతం సృష్టించి తిరిగి బీఆర్ఎస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుందామని హైకమాండ్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరుతూనే ఉన్నారు. దాదాపు అంతా బిచానా సర్దేశారని, చివరకు కేసీఆర్ కుటుంబం మాత్రమే మిగులుతుందని అంటున్నారు. కేకే కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొనడంతో బీఆర్ఎస్ కు గుబులు పట్టుకుంది. ఇదే విషయమై పార్టీ మార్పులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని, పార్టీ మార్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనుషుల విలువ తెలుస్తుందన్నారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవని, గట్టి నాయకులు కొట్టుకుపోరని చెప్పారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడిపోయాడని సీరియస్ అయ్యారు.